జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రసిద్ధ క్షేత్రాలలో తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఒకటి. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలో త్రివేంద్రంకు సమీపంలో తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభునిగా శయన భంగిమలో దర్శనమిస్తారు. ఈ ఆలయం అతి ప్రాచీనమైనది మరియు అత్యధిక ధన సంపదలు కలిగినది. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాలలో ఒకటి. అంతేకాకుండా నమ్మాళ్వార్ ఈ ఆలయంలో అనేక స్తోత్రాలు రచించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభునిగా ఆదిశేషుపై శయనించి దర్శనమిస్తాడు. స్వామి విగ్రహము సాలగ్రామ శిల. స్వామి విగ్రహం పొడవు 18 అడుగులు ఉంటుంది. అందుచేత స్వామిని మనం 3 ద్వారాల నుండి దర్శనం చేసుకోవలసి వస్తుంది. మొదటి ద్వారం నుండి స్వామివారి శిరస్సు, కుడి చేయి శివలింగంపై ఉంచిన భాగంను, రెండవ ద్వారం నుండి స్వామివారి నాభి భాగం, నాభి నుండి వెలిసిన బ్రహ్మదేవుని విగ్రహంను, శ్రీదేవి భూదేవి అమ్మవారి విగ్రహములను, మూడవ ద్వారం నుండి స్వామివారి పాదాలు, నారద, గరుడు, తుంబురుడు, సప్తఋషుల విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయం సమీపంలో ఉన్న పద్మతీర్థానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణంను పురాణాల ద్వారా తెలుసుకుందాం. పూర్వం బిల్వమంగళుడు అనే మహర్షి నిరంతరము విష్ణువునే పూజించేవాడు. ఒకరోజు విష్ణుమూర్తి బాలుని రూపంలో ఆ మహర్షి వద్దకు రాగా ఆ బాలుణ్ణి చూసి ఆ మహర్షి ఎంతో ముగ్ధుడై తన వద్ద ఉండిపోమ్మని కోరుతాడు. అప్పుడు ఆ బాలుడు ఆ ఋషి దగ్గర ఒక షరతుతో ఉండడానికి అంగీకరిస్తాడు. మహర్షి ఆ బాలుని పై ఆగ్రహం చెందితే తాను తిరిగి వెళ్ళిపోతానని చెబుతాడు. మహర్షి దానికి అంగీకరించి ఆ బాలుణ్ణి ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటాడు. కానీ ఆ బాలుడు చేసే చిలిపి పనులు రోజురోజుకి ఆ మహర్షిని ఇబ్బంది పెట్టేవి. అయినప్పటికీ ఓర్పుతో బాలుణ్ణి సముదాయించేవాడు. కానీ ఒకరోజు ఆ బాలుడు ఆ మహర్షి పూజించే విష్ణుమూర్తి విగ్రహంతో ఆటలాడడం చూసి తట్టుకోలేక బాలునిపై ఆగ్రహం చెంది ఇక్కడి నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ బాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో ఉన్న వృక్షం వద్దకు వెళ్ళి మాయమైపోయాడు. అది చూసిన మహర్షి ఆ బాలుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించి విష్ణుమూర్తిని ప్రార్థించి తనకు దర్శనమివ్వవలసిందిగా కోరగా ఆ వృక్షం కింద పడి ఆ వృక్షం నుండి శ్రీ మహావిష్ణువు శయన రూపంలో ఉన్న అచ్చామూర్తిగా దర్శనమిచ్చాడు. ఆ మహర్షి స్వామి విగ్రహంను చూసి ఎంతో సంతోషించి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోమని కోరగా ఆ మహర్షి కోరిక మేరట స్వామి అక్కడే ఉండిపోయాడు. అప్పుడు ఆ స్వామి అక్కడ ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత కాలంలో మార్తాండరాజు ఈ ఆలయాన్ని నిర్మించి అనేక సంపదలను సమకూర్చాడు. ఆ తర్వాత ట్రావెన్కోర్ రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఈ ఆలయం యొక్క మహత్యము స్థల పురాణం, పద్మపురాణం, విష్ణు పురాణంలో కూడా తెలియజేయబడింది. ఇంతటి మహత్యం కలిగిన తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని మనం కూడా దర్శించుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.